హలో మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, వండర్ఫుల్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక చిన్న తేడాతో నా బ్రేక్ఫాస్ట్ని ట్రై చేస్తూ ఉన్నా. లెట్ మీ షో ఇట్. ఎందుకంటే చాలామంది విమెన్ అంటూ ఉంటారు కదా, నా హెల్త్ కేర్ కోసం నేను టైం తీయలేకపోతున్నా ఆర్ అసలు చాలా అనుకుంటున్నా కానీ ఏది చేయడం లేదని. సో ఈరోజు నేను ఏదైతే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నానో దిస్ ఇస్ ద ఐటమ్. ఓకే, ఏంటిది అనుకుంటున్నారా? యా, యూ కెన్ సీ నానబెట్టిన పెసలు. అంటే ప్రస్తుతానికి ఇంకా మొలకలు రాలేదు, నేను రాత్రే నానబెట్టా, రేపటికి మొలకలు వస్తాయి. ఓకే, అండ్ క్యారెట్, ఇందులో ఖర్జూరం యాడ్ చేసా, అండ్ కొంచెం కాజు అండ్ కిస్మిస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ప్రస్తుతానికి నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఏంటి, మామూలుగా మనం ఇడ్లీ దోశ ఇవన్నీ తింటాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ అంటే, నేను ఒక డాక్టర్ గారి దగ్గర విన్నా ఏంటంటే, లైఫ్ ఉండే ఫుడ్ని కానీ మనం తీసుకుంటే మన బాడీలో ఎనర్జీ అన్నది పెరుగుతుంది, లైవ్లీగా ఉంటుంది. కుక్డ్ ఫుడ్ ఆర్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే అందులోని ఎనర్జీ అన్నది లేదా జీవం అన్నది పూర్తిగా ఉండదు, కాబట్టి మన బాడీ కూడాను ఎనర్జీ అనేది పూర్తిగా అందదు అని. అయితే అది ఓకే, విన్నాం, కానీ అది ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ప్రస్తుతానికి నేను అఫ్కోర్స్ ఇది స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది. అయితే ఈ మధ్య కొంచెం వేరే డైట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అగైన్ ఐఎమ్ బ్యాక్ టు మై డైట్. ఇదేంటి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు అని అంటే, ఇది మనం జీవితానికి కూడా ఆపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అదేంటి, ఫుడ్కి జీవితానికి సంబంధం ఏంటి అని మీకు అనిపించవచ్చు, బట్ ఎగ్జాక్ట్లీ మనం మన జీవితాన్ని నిజంగా జీవిస్తున్నామా లేదా జస్ట్ బ్రతుకుతున్నామా? ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు సొసైటీలో ఏంటి, పిజ్జా బర్గర్ ఆర్ హోటల్స్ నుండి ఆర్డర్ తీసుకొని భోజనం చేయడం ఇవన్నీ కామన్ అయిపోయి, అది జస్ట్ బ్రతకడం లాంటిది కదా. బట్ ఎవరైతే వాళ్ళకి సంబంధించి ఓన్గా కేర్ తీసుకుంటూ లైవ్లీ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ మెడిటేషన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంటారో వాళ్ళు నిజంగా జీవితాన్ని జీవిస్తున్నట్టు. మరి మనం ఏ కోవకు చెందుతున్నాం? కేవలం బ్రతుకుతున్నామా లేకపోతే జీవిస్తున్నామా? సో మీరే ఆలోచించుకోండి అండ్ ప్రయత్నించండి ఖచ్చితంగా మన జీవితాన్ని జీవించడానికి. ఓకే, రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫుడ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లవ్. ఓకే, సో మీరు కూడా మీ జీవితాన్ని అలా లైవ్లీగా చేసుకుంటారని అనుకుంటున్నా. Try for that. All the best. Thank you for watching.